అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి వేసిన ట్వీట్ చూసిన తర్వాత నాకు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి మానసిక పరిస్థితి బాగా లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాను నేను. ఎందుకు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నీచంగా మాట్లాడితే దానికి ఖండించాల్సింది పోయి ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతుగా ఒక ట్వీట్ వేసాడండి. ఆయన ఇంటిపైన దాడి చేయడం తప్పే, కానీ నువ్వు ఒక మాజీ సీఎంగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించి ఉంటే ఇంకా బాగుండేది. ఖండించకపోగా ఇలాంటి ట్వీట్ల వల్ల నీకున్న పరువు పోవడం తప్పితే దానివల్ల నీకు 10 పైసలు ఉపయోగం లేదు. ఎంత దారుణమా! మీ పార్టీ నాయకుడు, ఒక మాజీ శాసనసభ్యుడు, 6 సార్లు గెలిచిన వ్యక్తి మహిళల పట్ల బోరుబావి అని వ్యక్తిగతంగా ఆవిడ క్యారెక్టర్ గురించి ఆవిడని కించపరుస్తూ మాట్లాడితే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, నీకు ఆ మర్యాద కూడా లేకుండా నువ్వు అలాంటి నీచుడికి సపోర్ట్ చేస్తున్నావంటే మహిళల పట్ల మీకు మీ పార్టీకి ఎలాంటి అభిప్రాయం ఉందో మాకు ఒక క్లారిటీ వచ్చింది. కాస్త సిగ్గు అనిపించట్లేదు. ఎవడని చెప్పాడా? ఆయన మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తుపుక్కు నుమ్మేస్తున్నారు కదా. అవునా? మనిషి అన్న ఓడు ఎవడో ఆ మాటలను సమర్థించడో ఒక్క నువ్వు తప్పితే. అసలు ఏ విధంగా ట్వీట్ వేయాలనిపించిందండి? దాడి తప్పు సరే, మరి ఆయన మాట్లాడిన మాటలు అంతకంటే ఘోరంగా మాట్లాడాడు కదా, అంతకంటే దారుణంగా మాట్లాడాడు కదా. ఆయన మాట్లాడడం బట్టే కదా ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశించి ఎవడైనా బోరు బావి అంటే పెద్ద మనసుతో సహోదరంతో మీరంతా కూడా అతను ఏమి అనకుండా సన్మానం చేస్తారా? అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేసు వేసుకోండి, డిఫమేషన్ కేసు వేసుకోండి అని అడుగుతాడు. ఎంత దారుణం అండి! అంటే అమనాభూతులు ఎవడు మాట్లాడినా పర్వాలేదు, వీళ్ళు మనం కేసు వేసుకోవాలంట. చర్యలు తీసుకోకూడదా? ఒకటికి ఇద్దరికి ఇలా జరిగితే మిగిలిన మాట్లాడాలంటే భయపడతారు ఎవరైనా సరే. లేదు, ఎవడిన్నా మాట్లాడచ్చు, చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా చూసుకోండి, కోర్టుల్లో కేసులు వేసుకోండి, మేము వెళ్తాం జైలు కంటే ప్రతి ఒక్కడూ కూడా మీ కొంపల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడతారు. తర్వాత మీ ఇష్టం అది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సిగ్గుపడు.